తనకి పెళ్లి ఇష్టం లేదని ఏ రీజన్ చెప్పి ఆపాలో అర్థం కావట్లేదని అన్నాడు. బావ నోటి నుండి ఆ మాటలు విన్నప్పటి నుంచి నా మైండ్ పని చేయట్లేదు పిన్ని. ఈ అన్నిటికీ కారణం ఆ జానకే. నాకు తెలిసి 2-3 రోజుల్లో మీరు కోర్టుకు అటెండ్ అవ్వకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మీరు వెంటనే సిటీకి వచ్చేయండి. సిద్ధప్ప కోర్టులో కేసు వేయడమేంటి? ఆ జేడి ఎలా బయటకొచ్చాడు? అసలు 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 వాళ్ళకెవరు హెల్ప్ చేస్తున్నారు? ఎవరు 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 హెల్ప్ చేస్తున్నారు? ఏంటి సునంద గారు క్లీన్ బోల్డ్ అయ్యారా? ఆ జేడీ జైల్లో నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. సిద్ధప్ప జేడీ కలిసి నీ మీద కేసేసినట్టున్నారే. పాపం ఆస్తంతా పోయి ఖాళీ చేతులతో మిగిలిపోయినట్టున్నావు. ఏంటే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు? తెలిసినట్టు కాదు, స్వయంగా చేయించాను కాబట్టే మాట్లాడుతున్నాను. ఇంకా అర్థం కాలేదా? జేడీని జైలు నుంచి విడిపించింది, సిద్ధప్పని నీ బందీ నుంచి విడిపించింది నేనే. వాళ్లతో కేసేయించింది కూడా నేనే. ఇప్పుడు అర్థమైందా? నేను నీ గురించి ఆలోచించటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అని. నువ్వు తెలుసుకునే లోపే నీ జీవితం తెల్లారిపోతుంది. పాపం ఇటు ఆస్తిపోయి అటు అయిన వాళ్ళు దూరమైపోయి ఇకపై ఎలా బ్రతుకుతావో ఏంటో. నిన్ను చూస్తే చాలా బాధేస్తుంది. మర్చిపోయాను, నీ ఆస్తిలో ఇంకేమైనా మిగులుందనుకున్నావేమో. ఆనా పైసాతో సహా మొత్తం క్లోజ్.
ఏమైందమ్మా? అమ్మగారు మందా? వద్దమ్మా, ఎంత బాధల్లో ఉన్నా ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట మందు తాకూడదు అమ్మగారు. అర్థమైంది అమ్మగారు. మంచినీళ్ళు కదా, తీసుకొస్తాను. అమ్మ ఇదిగోమ్మా, తీసుకోమ్మా, తీసుకో. మీ మేడం ఇంకా ఉందా పోయిందా? ఉండు మేడం. మేడం ఏం చేసావే? ఏం చేసావే? నీకు అసలు మనసులో వచ్చిందే? ఒకట రెండా? ఎన్ని కోట్లో తెలుసా నీకు? నువ్వు లెక్క పెట్టడానికి నీకు జీవితకాలం సరిపోదు. నీకు జడిగాడు తెలుసా? వాడు మామూలుడు కాదు, మహామేధావి వాడు. తాతలకే తాతవాడు. అలాంటోడి దగ్గర నుండి ఎంతో కష్టపడి నానా తిప్పలు పడి నానా స్కెచ్లు వేసి వాడి దగ్గర నుంచి కొట్టేశానే. మొత్తం నాశనం చేసావు కదే. నువ్వు బ్రతకూడదే. ఇన్ని రోజులు నేను దేనికోసం బ్రతికానో ఆ ఆశనే నాకు దూరం చేసావు నువ్వు. రే బసవా, అమ్మా రరా చంపే దీన్ని. ఇంకిది బతకడానికి వీల్లేదు. అమ్మగారు, ఇంత పవిత్రమైన ఇంట్లో చంపితే అది పాపం. ఇవన్నీ నాకు తెలీదు. దీన్ని ఇక్కడే చంపే, ఏం జరిగినా నేను చూసుకుంటాను. చంపే, ఏసేరా దీన్ని. అలాగే. చంపేస్తావా? నువ్వు నన్ను టచ్ చేస్తే పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. చంపు. ఏంటే పోలీసులు వచ్చేది? ఎక్కడికొస్తారు? వస్తారే, కానీ ఇప్పుడు కాదు. హొసై పిచ్చిదానా, మర్డర్ జరిగాక నువ్వు చచ్చాకేనే పోలీసులు వచ్చేది. అది కాదమ్మా. వచ్చింది. ఒరే బసవా, ఫోన్. అమ్మా, ఈ టైంలో ఫోన్ ఏంట్రా? అమ్మా ఇదిగోమ్మా. ఎవడ్రా నువ్వు? ఏమే కోడలా, ఎట్టుండావు? ఎవరు? నీ మెళ్ళో తాళిగట్టిన పాపానికి జైల్లో చెప్పకూడ తింటున్న జేడీకి తండ్రిని, సిద్ధప్పని. నీకు మామనవుతాను, అది నీకు గుర్తుంటేనే. మీరా? ఎలా ఉన్నారు మామయ్య? ఎక్కడున్నారు? వామ్మో, వద్దు తల్లే వద్దు. ఇంకా నీ మాయమాటలు వినే స్థితిలో నేను లేనమ్మా. నీ దయ వల్ల దర్జాగా బతకవలసిన బతుకు కుక్క బతుకైపోయినాది. నన్ను బంధించి మంచి పని చేసినావే.
నువ్వు ఆ పని చేయటం వల్లనే మంచి చెడు తెలిసి వచ్చినది. ఇవన్నీ కాదమ్మే, ఇప్పుడు ఈ సొదంతా ఎందుకుగానే, ఎందుకు నేనిప్పుడు ఫోన్ చేసినానంటే, నువ్వు నీలకు న్యాయం చెయ్యకపోయినా పర్వాలేదు, అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను. నీల మీద చెయ్యి పడితే నీ బ్రతుకు రోడ్డున పడుతుంది. ఇప్పటికే పడినాదనుకో. ఏంది ఈ ముసలోడితోటి ఏమవుతుందిలే అనుకుంటున్నావా? నా కొడుకు జైలు నుంచి బయటకు వచ్చినాడో, నువ్విప్పుడు నేలకేదైనా ఆపద తలపెడితే పోలీసులతో నేను ఆడికొచ్చి నీ బండారం అంతా బయట పెట్టి, ఎవరింట్లో అయితే నువ్వు ఉంటున్నావో వాళ్ల చేతే నిన్ను మెడబెట్టి బయటికి గెంటించుతా. అయిపోయిందే సునంద. ఇక నీ జీవితం నీ ఊహకు కూడా అందనంత దరిద్రంగా ఉంటుంది. ఏంటి సునందా, ఆ రోజేదో సునామీ, సైక్లోన్, నీళ్ళ వైపు ఏదేదో చెప్పావుగా, చివరికి సున్నమే మిగిలింది. అన్ని గాలి కబుర్లేనా? ఇంతకీ ఫోన్ కబురేంటి? బ్రేకింగ్ న్యూస్ నువ్వు మాత్రం చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తాను చూడు. బ్రేకింగ్ న్యూస్, నీళ్ళ వైపు వస్తున్న సునామీ దారి తప్పి సునంద మీదకి మళ్ళింది. ఇప్పుడు సునందకి ఆస్తి ఉంటుందా ఉండదా? సునందని జైల్లో పెడతారా పెట్టరా? చెప్పకూడు తింటుందా తినదా? తింటుందిలే, ఎందుకంటే జేడీ జైలు నుంచి బయటికి వచ్చాడు కాబట్టి. అంటే సునంద శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. 1000 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి చచ్చినట్టు ఒక్క ఫోన్ కాల్కి ఈ సునంద అల్లాడిపోతుంది. చూడు, నువ్వేదో బావని కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాననుకుంటున్నావు, కానీ బావకి పెళ్ళైందన్న విషయం చెప్పి తెలియకుండానే నువ్వు చాలా తప్పు చేశావు. ఇప్పుడు తనకి పెళ్ళైందన్న ఆలోచనే బావ మనసుని తొల్లు చేస్తుంది. ప్రతి క్షణం బావ నా గురించి ఆలోచిస్తున్నాడు. పెళ్ళైందన్న విషయం దాచి వైషు మెడలో తాళి కట్టడానికి బావ మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ పెళ్లి జరగదు. ఆ దేవుడు కూడా నా వైపే ఉన్నాడు. అందుకే గతం తెలియకపోయినా బావ నా మీద జానకిగానే చాలా అభిమానం పెంచుకున్నాడు. ఇప్పుడు నేనే అతని భార్యని తెలిస్తే ఖచ్చితంగా నా వైపే వస్తాడు. రేపు ఏం జరగబోతుందో ఇలాగే చూస్తూ ఉండు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఫోన్ మోగుతుంది.
మోగుతుందిరా. అమ్మా ఫోన్ మోగుతుంది. ఏ ఫోన్ రావట్లేదమ్మా. ఇదిగో కావాలంటే చూడండి చూడండి. మోగిందిరా. లేదమ్మా అంతా మీ భ్రమమ్మా. ఒరే తల తల ఏదేదో అయిపోతుందిరా. టాబ్లెట్ వేసేయాల్సిందే. టాబ్లెట్ వేసేయాల్సిందే. ఇదిగోమ్మా నీళ్లురా నీళ్లు. గ్లాస్ పగిలిపోయింది. ఒరే కుంపలో ఒక్క గ్లాస్ వచ్చిందా? వెళ్ళి ఇంకో గ్లాస్ పట్టరా. ఇల్లలా తిరుగుతుంది. ఇల్లలా తిరుగుతుందేంట్రా? ఇల్లు కదమ్మా మీరు తిరుగుతున్నారు. అమ్మో ఈ బెడ్ కూడా తిరుగుతుందిరా. లేదమ్మా అంతా బానే ఉందమ్మా. అమ్మా మీరేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్దాం పదండి అమ్మా. వద్దు. తల 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 తిరుగుతోంది కదా. తల తిరుగుతోంది. నో అమృతాంజనం పట్రా. మళ్ళీ వచ్చింది అది. లేదమ్మా ఎవరు లేరు. మళ్ళీ ఏదైనా ఫోన్ వచ్చిందంట. లేదమ్మా ఏ ఫోన్ రాలేదు. ఏంటమ్మా ఇది? అనుకోవడాలంటే మీరు అమృతాంజనం రాసుకుంటున్నారా? టైం బాగోలేకపోతే టైటానిక్ షిప్పే మునిగిపోయిందంట. ప్రధానమంత్రి కావాల్సిన మీరు పాచి పని చేస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. నాయనా వద్దురా వద్దు. వెళ్ళు వెళ్ళి కన్ని చెయ్యి. అమ్మా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. ఎండమావి చేశావురా దేవుడా, అమృతమంటి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు, గుండెని ఇచ్చావురా దేవుడా. నచ్చవే నీలా, నచ్చావు. మాయలకే మాయలు నేర్పిన ఈ మాయల మరాఠీనే మాయ చేసేసావు. నీ నేర్పుకు మెచ్చానే. వా, ఆకాశాన్నంటిన ఆస్తితో ఉన్న నన్ను రోడ్డు మీద పడేశావు కదే. ఇలా చేస్తే నేను భయపడి పారిపోతాననుకున్నావా? బంతిని ఎంత వేగంగా కొడితే అంతే వేగంగా పైకొస్తుంది. ఈ సునంద బంతి కంటే వేగం. ఇప్పుడు నా వేగాన్ని నువ్వు ఎలా తట్టుకుంటావో
నేను చూస్తాను. తట్టుకోవే. రేపు ఎట్టే పరిస్థితుల్లోనూ సూర్యవైశ్యుల పెళ్లి చేస్తా. ఆ తర్వాత నీ సంగతి చూస్తా. నా జీవితం నిలబెట్టే శక్తి నీకు మాత్రమే ఉంది స్వామి. నా భర్తని నన్ను ఒకటి చేయాలని నా రాతలో రాసుంటే ఈ పెళ్లి ఎలాగైనా ఆపే. నా సంసారంతో పాటు వైషు భవిష్యత్తుని కూడా కాపాడిన వాడివవుతావు. నీదే రక్ష స్వామి, నీదే రక్ష. వైషుని రెడీ చేసినట్టేగా, ఇంకా బయలుదేరదాం. అదేంటి సునందా, అప్పుడేనా? ఇంకా పెళ్లి బొట్టే పెట్టలేదు? పెళ్లి బొట్టే కదా, నేను పెట్టేస్తాను. అయ్యో, పెళ్లి బొట్టు మేము జానకితో పెట్టించాలనుకున్నాం.